అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అందరి దృష్టి టీవీకే చీఫ్ హీరో విజయ్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో కరూరు తొక్కిసలాట విచారణను స్పీడప్ చేసింది సిబిఐ. ప్రస్తుతం ఢిల్లీలో సిబిఐ ముందు విజయ్ హాజరవుతున్నారు. కరూరు తొక్కిసలాటపై కేంద్ర దర్యాప్తు సంస్థ విజయ్ను ప్రశ్నించబోతోంది. దర్యాప్తును సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షిస్తున్నారు. ఇక హీరో విజయ్ తో దోస్తీకి బీజేపీ కాంగ్రెస్ రెండు ప్రయత్నిస్తున్నాయి. విజయ్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని సంకేతాలు రాగానే కరూరు తొక్కిసలాటపై సిబిఐ దర్యాప్తు స్పీడ్ అందుకుంది. విజయ్ ను సమన్లు ఇచ్చింది. సిబిఐని అడ్డం పెట్టుకుని విజయ్ ను బుట్టలో వేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక విజయ్ మాత్రం చాలా కూల్ గా ఉన్నారు. ఇక గత ఏడాది సెప్టెంబర్ 27న కరూరులో జరిగిన ర్యాలీలో తొక్కిసలాటకు 41 మంది మరణించారు. ఈ ఘటనపై అధికార డీఎంకే, టీవీకే పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. కుట్ర ఉందని స్టాలిన్ సర్కార్ మీద అనుమానాలు వ్యక్తం చేసింది టీవీకే. విజయ్ నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని డీఎంకే చెబుతోంది. ఈ ఆరోపణల ప్రత్యారోపణల మధ్య దర్యాప్తు కీలక మలుపులు తిరిగింది. కరూరు తొక్కిసలాటకు కారణాలు తేల్చాలని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటును టీవీకే సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కేసు సిబిఐని చేరింది. అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ను సైతం సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది.